ఏ బాధలో పడిపోయావో, ఏ కష్టాలు పడిపోయావో, ఏ బాధను కృంగిపోయావో వారి పక్షాన నా దేవుడంట ఈ రాత్రి వ్యాజ్యం మాట్లాడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వే బాధ గురించి బాధపడుతున్నావో, దిగులు పడుతున్నావో, వ్యాధం చెందుతున్నావో, లేక నీ కుటుంబ సమేతంగా నేను ఏ బాధలో పడిపోయావో ఆ బాధల నుంచి అంట నీ విడిపించడానికి నా దేవుడు ఈ రాత్రి నీ పక్షాన వ్యాజ్యం ఆడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్షాన్ని ఎవరు నిలబడ్డావు, నీ పక్షాన్ని ఎవరు తోడురాడు, సహాయం చేయడు. నిన్ను చీటికి మాటికి లోకం చేసి మాట్లాడే మాటలు ఎన్నో ఉంటాయి. లోకం చేసి మాట్లాడే మాటలు ఎన్నో ఉంటాయి. నీ బాధను పెంచేవాడు తప్ప నీ బాధను తగ్గించేవాడు ఎవ్వడూ లేడు. నువ్వు ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా నీకు బాధ సాధింపబడే వారి పక్షమున యెహోవా వ్యాజ్యం ఆడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ బాధపడుతూ ఉన్నావు, ఏ దిగులు చెందుతూ ఉన్నావు, ఏ కష్టాలు ఉన్నావో, ఏ ఇగులు ఉన్నావో, నువ్వు ఏ సమస్యలు నీ కుటుంబంలో బాధపడుతున్నావో ఆ ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేవాడు ఏ మనుషుడు కాదు, లేక నీ స్నేహితుడు కాదు, నిన్ను నమ్ముకున్న వారు కాదు, నీ రక్త సంబంధికులు కాదు. బాధింపు వాడి పక్షాన నిలబడేవాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరు చెప్పండి? నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.